అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మండే టు ఫ్రైడే వరకు 5 టైప్స్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మన ఫస్ట్ రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. నేను వచ్చేసి ఫస్ట్ జీరా రైస్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ జీరా అన్నది ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా క్యాష్యూ వేసుకున్నాను. క్యాష్యూ తర్వాత ఇట్లా ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కదా జీరా, ఆ జీరా అన్నది కంప్లీట్గా వాటర్ తీసేసుకొని నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీరా అన్నది కంప్లీట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి నెక్స్ట్ వీక్ నుంచి. సో మార్నింగ్ అంతా బిజీగా ఉంటాము. సో వాళ్ళకి సింపుల్గా అండ్ హెల్తీగా లంచ్ ఇచ్చామనుకోండి వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను వేగిన తర్వాత కొంచెం మిరియాలు వేసుకున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండి. దాంతోపాటు టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా పిల్లలు ఇష్టపడతారు. నార్మల్ కర్రీస్ లాగా కాకుండా ఇట్లా ఏదైనా రైస్ లాగా చేసి ఇచ్చామనుకోండి, వెరైటీగా రైస్ లాగా వాళ్ళు హ్యాపీగా లంచ్ అనేది ఫినిష్ చేసుకుంటారు. సో అవి వేగిన తర్వాత నేను ఆల్రెడీ అన్నం అనేది కుక్ చేసి ఉంచుకున్నాను. ఆ కుక్ చేసుకున్న అన్నం కొంచెం పొడిగా చేసేసుకొని అన్నం అనేది కొంచెం పొడిగా ఉడికించుకోండి, అప్పుడే బాగుంటుంది. సో తర్వాత డైరెక్ట్గా ఈ అన్నం తెచ్చుకొని ఆరిపోయిన తర్వాత నేను దీనిలో యాడ్ చేసుకున్నాను. చాలా సింపుల్ అండి. నేను దీనిలో ఎక్కువగా ఇంకేమీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అంటే జీరా పౌడర్ వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ వేసుకోవచ్చు. బట్ నేనైతే అవి ఏమి యాడ్ చేయట్లా. జస్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ వచ్చేసి నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. పెద్ద హడావిడి ఏమి ఉండదు దీనిలో. సో మార్నింగ్ హ్యాపీగా లంచ్ హస్బెండ్కి కానీ కిడ్స్కి కానీ లంచ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు ఏదైనా కర్రీ కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు. నేను సాల్ట్ వేసిన తర్వాత మంచిగా అవన్నీ కూడా కలిసేలాగా తిప్పుకుంటున్నాను. ఇవి కొంచెం అన్నం ఎక్కువసేపు వేయించుకున్నారనుకోండి మంచిగా పొడిలాడుతూ కూడా అంటుకోకుండా పొడిలాడుతూ నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. సో అంతే అండి. కొంచెం వేగిన తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన హెల్దీ జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. జీరా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మన ఫస్ట్ రెసిపీ. సో నెక్స్ట్ వచ్చేసి నేను టమాటా రైస్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఇట్లా ఒక బాండీ పెట్టుకొని నేనైతే ఇక్కడ గీ యాడ్ చేసుకుంటున్నాను. సో కిడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కన్నా కూడా గీ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కదా. నేను దాంతోపాటు కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీరు ఉంది అంటే కంప్లీట్గా గీ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. ప్లస్ సపరేట్గా మళ్ళీ కర్రీ చేసే పని లేకుండా సో టమాటోస్తో చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో టేస్టీగా కూడా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇవి అవాయిడ్ చేసేసి జస్ట్ ఓన్లీ యాలుక అండ్ లవంగా వరకు యాడ్ చేసుకున్నా సరిపోతుంది. బట్ బాగుంటుంది కదా టేస్ట్ ఫ్లేవర్ అని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్స్ కదా. సో మార్నింగ్ అంతా హడావిడిగా నార్మల్ రొటీన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో మార్నింగే లేచి కర్రీ ప్రిపేర్ చేసి రైస్ ప్రిపేర్ చేయటం ఇలా కాకుండా కొంచెం ఇలా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి బాగుంటుంది. లంచ్ బాక్స్ కూడా ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టపడతారు. నేనైతే దీనిలో అన్నీ కూడా రైస్ ఐటమ్సే చూపిస్తున్నాను.
మన సౌత్ ఇండియన్స్కి డెఫినెట్గా రైసే నచ్చుతుంది కదా. సో వేరే ఏం తిన్నా కూడా టిఫిన్స్ రైస్ తిన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను లంచ్ ఓన్లీ రైస్ ఐటమ్సే చూపిస్తున్నాను. ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళు చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని వెళ్తారు. ప్లస్ నైట్ కూడా కొంచెం అంత హెవీగా కాకుండా లైట్ ఫుడ్డే తింటాము. సో అట్లీస్ట్ లంచ్ అన్నా కొంచెం ప్రాపర్గా ఇచ్చామనుకోండి వాళ్ళ గ్రోత్కి హెల్ప్ అవుతుంది కదా. సో నేను అవి వేగిన తర్వాత కొంచెం క్యాష్యూ కూడా వేసుకున్నాను. క్యాష్యూ కూడా వేగిన తర్వాత ఇట్లా ఒక ఆనియన్ అనేది స్లైసెస్ లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఆనియన్ దాంతోపాటు పచ్చిమిర్చి కూడా. సో పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వండి. సో కొంచెం ఫ్రై అయ్యాయి. మీరు దీనిలో నేనైతే టమాటోస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసాను. మీరు అలా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. బట్ అలా చిన్న చిన్నగా పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి నేను అలా వేసుకున్నాను. లేదు మీ పిల్లలు అన్నీ తీసి పడేస్తారు అనుకుంటే ప్యూరీ లాగా అయినా వేసుకోండి. దాంతోపాటు ఇలా ఫ్రెష్గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని ముందే ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటమ్స్ అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి. సో కుకింగ్ అనేది ఈజీగా అయిపోతుంది కొన్ని కొన్ని ఐటమ్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటే. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా కూడా ఆయిల్లో వేగేలాగా అయితే చేసుకోండి, పచ్చివాసన లేకుండా. దాని తర్వాత నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే తాలింపు వేసేటప్పుడే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా అయితే నేను తిప్పుకుంటున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను అరౌండ్ 4 to 5 టమాటోస్ అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. సో ముందే చెప్పాను కదండి, మీరు ఇలా అయినా తీసుకోవచ్చు, లేదు ప్యూరీ లాగా అయినా. మీ పిల్లలకి ఇలా నచ్చదు అంటే టమాటోస్ అనేది ప్యూరీ లాగా చేసుకోండి. కొంచెం ఉడకబెట్టేసుకుంటే పైన ఉన్న లేయర్ అనేది సాఫ్ట్ అయిపోతుంది కదా. సో అలా కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని ప్యూరీ లాగా చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టమాటోస్ అన్నీ కూడా మగ్గేలాగా అయితే కలుపుకుంటున్నాను. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. సో లంచ్ బాక్స్ అనే కాదు, ఆఫ్టర్నూన్ ఏదన్నా కొంచెం టేస్టీగా తినాలనిపించింది, ఎక్కువ టైం లేదు కుకింగ్ అంటే మరి సపరేట్గా కర్రీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు హ్యాపీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. దాంతోపాటు సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి స్టార్టింగ్లో, తర్వాత కావాలి అంటే మనం లాస్ట్లో మళ్ళీ అయినా చెక్ చేసుకొని వేసుకోవచ్చు కదా. సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నా. దాని తర్వాత కొంచెం పచ్చికారం, ఆల్రెడీ ఇక్కడ మనం పచ్చిమిర్చి కూడా యూజ్ చేసాము 3 to 4. సో కారం అన్నది మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా కూడా ఆ ముక్కలకు పట్టుకునేలాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గించుకోండి. నేనైతే ఆల్రెడీ ఇక్కడ ధనియా పౌడర్ కూడా వేసానండి, ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా లిడ్ పెట్టేసుకున్నామంటే టమాటోస్ అన్నీ కూడా మంచిగా సాఫ్ట్గా మెల్ట్ అయిపోతాయి. చూడండి మంచిగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ వేసుకుంటున్నాను. మీరు రైస్ ఉడికించేటప్పుడు కనుక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా వేశారు అనుకోండి, రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది. వాటర్ అనేది కొంచెం నార్మల్ రైస్ కన్నా కొంచెం లిటిల్ బిట్ తక్కువ వేసుకున్నా కూడా అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. సో అలా అన్నం వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. మరి ఎక్కువ తిప్పకండి, మళ్ళీ అన్నం బ్రేక్ అయిపోయి బాగుండదు. సో పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది టేస్ట్ అయితే బిర్యానీలా ఉంటుంది, పులావ్ లాగా బిర్యానీ లాగా టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇవన్నీ. మీరు అలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు.
అంతే మన సింపుల్గా మన సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది, టమాటో రైస్. సో నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ రైస్ కోసం ఇట్లా ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో 3 to 4 అయితే క్యాష్యూ వేసుకున్నాను. దాని తర్వాత ఇట్లా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నా. లవంగ, యాలక, దాల్చిన చెక్క, ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ ఇష్టము. మీరు ఎక్కువ యూజ్ చేయొద్దు అని అనుకుంటే మీరు వీటిని అవాయిడ్ చేయొచ్చు, లేదు అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. దాంతోపాటు పచ్చిమిర్చి, చాలా కర్రీస్లో పచ్చిమిర్చి వేసిన టేస్ట్ వేరే ఉంటుంది, నార్మల్ కారం వేసిన టేస్ట్ వేరే ఉంటుంది. సో మ్యాక్సిమం నేను పచ్చిమిర్చి కూడా యూజ్ చేయడానికే చూస్తాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంప్లీట్గా ఆయిల్లో కుక్ అయ్యేలాగా చూసుకోండి, లేకపోతే పచ్చిగా వాసనలాగా అనిపిస్తుంది కదా. సో అది కొంచెం కుక్ అయిన తర్వాత ఇట్లా ఒక ఆనియన్ అనేది నేను చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నా. మీరు స్లైసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు, నార్మల్ ఇట్లా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత నేను ఒక 2 పెద్ద సైజు క్యారెట్ తీసుకొని ఇలా తురుముకున్నాను. ఈ క్యారెట్ రైస్కి ఇట్లా తురిమిన క్యారెట్ అయితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. సో క్యారెట్ కూడా అంతే అండి, ప్రతిరోజు పిల్లలకి హ్యాపీగా డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ కదా. సో క్యారెట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు డెఫినెట్గా లంచ్ బాక్స్లో చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ను వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసాను. కరివేపాకు ఆయిల్లో వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, కర్రీ మిడిల్లో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, కర్రీ ఎండింగ్లో లాస్ట్లో వేసామంటే ఒక టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇట్లా కొంచెం అయిన తర్వాత వేస్తేనే నాకు కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది నచ్చుతుంది. సో కరివేపాకు వేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా క్యారెట్ కూడా కంప్లీట్గా పచ్చి వాసన అనేది ఏమీ లేకుండా కంప్లీట్గా అయితే మీరు కుక్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా ఆయిల్ మొత్తం. దాని తర్వాత ఇట్లా ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి రైస్ వేసుకుంటున్నాను. రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత అయితే మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా, అలా చల్లార్చుకొని వేసాము అనుకోండి మంచిగా ఇట్లా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది అన్నం, లేకపోతే ముద్దలాగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. అంతే అండి, ఇది మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన హెల్తీ క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. పుదీనా కూడా డెఫినెట్గా అన్ని కర్రీస్లో చాలా వరకు మనం యూజ్ చేస్తుంటాం కదా. సో ఆ పుదీనాతో ఈరోజు సింపుల్గా చేసుకోవడం చూపిస్తాను. దానికోసం నేను ఇట్లా పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో తీసుకొని ఒక 4 to 5 పచ్చిమిర్చి, దాంతోపాటు ఒక పెద్ద సైజు టమాటో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా అదే యాడ్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గా అల్లం వెల్లుల్లి తీసుకోండి. దీనిలో నేను సాల్ట్ కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇట్లా ఒక బాండీ పెట్టేసుకొని నేను నెయ్యి తీసుకుంటున్నాను. సో నెయ్యి వేసుకొని అది నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా అగైన్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు అండ్ మిరియాలు, ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇవన్నీ కూడా తొందరగా ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా అంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా కర్రీ యూజ్ చేయవచ్చు, లేదు నార్మల్గా తిన్నా కూడా పిల్లలకైతే టేస్ట్ చాలా నచ్చుతుంది. సో బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే మిక్సీ వేసుకున్నామో ఆ పుదీనా అంతా కూడా నేను యాడ్ చేసుకుంటున్నా, పేస్ట్ అంతా. ఇప్పుడు ఈ పుదీనాను మనం బాగా కుక్ చేసుకోవాలి, దానిలో పచ్చి వాసన అంతా పోయేలాగా
బాగా లిడ్ పెట్టేసుకున్నామనుకోండి మంచిగా కుక్ అయిపోతుంది. పైన ఆయిల్ అంతా కొంచెం తేలినట్టు అయిపోయి కంప్లీట్గా డ్రై అయిపోయినట్లు అవుతుంది. చూడండి కొంచెం పైకి తేలింది కదా, నాకు ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలి అని అనిపించింది. సో మళ్ళీ మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాను. సో నేను ఇక్కడ ఓన్లీ పుదీనానే తీసుకున్నాను. మీరు లేదు అంటే హాఫ్ పుదీనా తీసుకోవచ్చు, హాఫ్ కొత్తిమీర తీసుకోవచ్చు, మీ ఇష్టం. అది అలా ఫ్రై అవుతుంది. నేను ఈ లోపు అయితే నేను నార్మల్గా కుక్కర్ తీసుకొని దానిలో ఒక 1.5 కప్పు వరకు రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. సో దాని తర్వాత ఈ పేస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ పేస్ట్ అన్నది ఆ రైస్లో వేసేసుకొని దాన్ని మనం నార్మల్గా రైస్కి అన్నం ఉడికించడానికి ఎలా అయితే వాటర్ పోస్తామో సో అదే మెజర్మెంట్తో వాటర్ పోస్తున్నాను. సో నేను మిక్సీ వేసుకున్న జార్ అండ్ ఇది ఫ్రై చేసుకున్న కడాయి రెండిట్లో కూడా వాటర్ వేసేసుకొని అది మొత్తం కూడా కంప్లీట్గా వేసేసుకున్నాను. సో ఒక్కసారి ఫైనల్గా సాల్ట్ చెక్ చేసేసుకోండి సరిపోయిందా లేదా అనేసి. మనం నార్మల్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అంతే అండి, అలా కుక్ చేసుకోవటమే. మన సింపుల్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా అయినా తినొచ్చు, లేదు రైతాతో కానీ కర్రీతో కానీ మంచిగా సర్వ్ చేసి పంపిస్తే పిల్లలకి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది మన 4th రెసిపీ. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి నేను ఇక్కడ గోంగూర పులిహోర చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే కొంచెం రైస్లో పసుపు అండ్ ఆయిల్ వేసేసుకొని కొంచెం అన్నం అయితే పొడి పొడిగా ఉడికించుకున్నాను. దాని తర్వాత కొంచెం ఇట్లా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే అవసరం అవుతుంది. కొంచెం అన్నం పొడి పొడిలాడిన తర్వాత కలుపుకోండి. వేడి చల్లారిన తర్వాత వేడి మీద అయితే ముద్దలాగా అవుతుంది. సో దాని తర్వాత నేను ఇట్లా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పులిహోర. ఈ గోంగూర పేస్ట్ అనేది ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నా. ఎవరన్నా చూడలేదంటే చెక్ చేయండి. ముందే ప్రిపేర్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ అని చెప్పేసి ఉంటుంది. అదే వీడియోలో ఇది కూడా ఉంటుంది. చాలా 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 బాగుంటుందండి. మీరు గోంగూర ప్లేస్లో మామూలుగా చింతపండు పులుసు అయినా యూజ్ చేయొచ్చు. బట్ గోంగూర అయితే హెల్దీ కాబట్టి ప్లస్ కొంచెం వెరైటీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనేసి నేను ఇక్కడ గోంగూర యూజ్ చేస్తున్నా. సో ఆ పేస్ట్ కంప్లీట్గా కూడా అన్నానికి ఇలా పట్టించుకోవాలి. సో ఇది వచ్చేసి రైస్ వచ్చేసి ప్రిపేర్ చేసినప్పుడు టేస్ట్ కన్నా కూడా కొంచెం టైం గడిచే కొద్దీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. పిల్లలు లంచ్ బాక్స్లో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంటుంది రెసిపీ అయితే. టేస్ట్ ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దీనికి తాలింపు వేసుకోవటానికి అయితే ఫస్ట్ నేను బాండీ పెట్టుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు ఎండుమిర్చి తీసుకోవచ్చు, పచ్చిమిర్చి తీసుకోవచ్చు, మీ ఇష్టం. పులిహోరలో రెండు టేస్ట్ బాగుంటాయి. ఎండుమిర్చి ఎంత బాగుంటుందో పచ్చిమిర్చి వేసిన టేస్ట్ అంతే బాగుంటుంది. దాని తర్వాత నేను ఇట్లా కొంచెం క్యాష్యూ వేసుకుంటున్నాను. నేను ఎండుమిర్చి మొత్తం ఫ్రై అవ్వలేదండి ఇంకా. అప్పుడే నేను క్యాష్యూ అండ్ పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పల్లీలు అనేది కొంచెం మేము ఎక్కువగానే యూజ్ చేస్తాము పులిహోర అట్లాంటి వాటిల్లో. అండ్ దాని తర్వాత నేను ఇట్లా తాలింపు గింజలు వేసుకుంటున్నాను. నేను అన్నీ కూడా ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాను. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ ఆల్రెడీ మిక్స్ చేసుకుంటున్న వాటిని అరౌండ్ 2.5 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేసా. కొంచెం ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి అంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు, పల్లీలు కానీ తాలింపు గింజలు కానీ. సో మీరు అవి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి టేస్ట్ కూడా నాకు చాలా నచ్చుతుంది పులిహోరలో. సో అలా 3 to 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా. ఈ పులిహోర అనేది కొంచెం పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో దాని తర్వాత కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగువ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇది కంప్లీట్గా మనం ఆ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలిపేసుకున్నాము అంటే మన లాస్ట్ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది, గోంగూర పులిహోర. సో నేను ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి యాడ్ చేసుకుందాము.
సో మా అబ్బాయి వచ్చాడు కొంచెం టేస్ట్ చూపించమని. సో వాడికి కొంచెం టేస్ట్ చూపించిన తర్వాత నేను ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, మన టేస్టీ గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో అంతే అండి, ఇలా మండే టు ఫ్రైడే వరకు మంచిగా కూడా వెరైటీగా ప్రతిరోజు నార్మల్ వైట్ రైస్ కర్రీ లాగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసి ఇచ్చాము అనుకోండి, మనకి కూడా మార్నింగ్ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది. ప్లస్ లంచ్ బాక్స్ అనేది పెట్టింది కూడా కంప్లీట్గా పిల్లలు ఫినిష్ చేసుకొని వచ్చారు అనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఏమీ మిగల్చకుండా కంప్లీట్గా తినేసి వచ్చారు అంటే ఇలా చేసి ఇవ్వండి. డైలీ ఒక వెరైటీ హ్యాపీగా ఇష్టంగా తింటారు. మీకు వచ్చేదే డెఫినెట్గా ఒక కిస్ ఇచ్చేసి లవ్ యూ అని అయితే చెప్తారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవన్నీ. మీరు పిల్లలకే కాదండి, మీ హస్బెండ్కి ఆఫీస్కి లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా, లేదు కొంచెం లంచ్ అనేది కొంచెం టైం లేదు ఏదైనా కొంచెం టేస్టీగా తినాలి అన్నా కూడా మనం ఇలా నార్మల్గా కాకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఆ తాలింపు అదంతా కూడా కంప్లీట్గా దానికి పట్టేలాగా అయితే మొత్తం కలుపుకుంటున్నాను. సో అంతే అండి, ఈరోజు వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.